నమస్కారం. మృత్యువును జయించిన మార్కండేయుని అద్భుత కథకు స్వాగతం. భగవంతునిపై అచంచలమైన విశ్వాసం, అంతులేని భక్తి మృత్యువును కూడా ఎలా జయించగలవో ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది భక్తికి, శరణాగతికి మరియు దైవిక కరుణకు నిదర్శనం. పూర్వం అరణ్యంలో నివసించే జ్ఞానవంతుడైన మృకండ మహర్షి మరియు అతని పతివ్రతైన భార్య మరుద్వతి పుత్రసంతానం లేక తీవ్రంగా బాధపడుతూ ఉండేవారు. వంశోద్ధారకుడి కోసం వారి మనసులు తపించాయి. వారు కఠోరమైన నియమాలతో, అచంచల భక్తితో కోరిన కోర్కెలు తీర్చే పరమశివుని గురించి సంవత్సరాల తరబడి తపస్సు చేశారు. మృకండ, మరుద్వతి, మీ తపస్సుకు నేను మెచ్చాను. మీరు కోరిన పుత్రసంతానం కలుగుతుంది. అయితే మీరు ఈ రెండింటిలో ఒక వరాన్నే కోరుకోవాలి. ఒకటి, దీర్ఘాయుష్షు కలిగిన కాని బుద్ధిహీనుడైన కుమారుడు, లేదా అల్పాయుషు 16 ఏళ్లు మాత్రమే కలిగిన కాని జ్ఞానవంతుడు, గుణవంతుడు, కీర్తి ప్రతిష్టలు పొందే కుమారుడు. మీరే కోరుకోండి. దేవా, జ్ఞానం లేని దీర్ఘాయువు దేనికి? లోకానికి ఉపకరించే జ్ఞానవంతుడైన పుత్రుడు అల్పాయుషు అయినా మాకు సమ్మతమే. మాకు గుణవంతుడు, జ్ఞానవంతుడైన పుత్రుణ్ణే ప్రసాదించండి. ఆశీర్వచనానికి తగ్గట్లే మృకండ మహర్షి దంపతులకు ఒక తేజస్సుతో కూడిన శిశువు జన్మించాడు. ఆ శిశువుకు మార్కండేయుడు అని నామకరణం చేశారు. చిన్నతనం నుండే అతను అసాధారణమైన మేధస్సును, దేవతలందరికంటే గొప్పవాడైన పరమశివునిపై అపారమైన భక్తిని కలిగి ఉన్నాడు. శివుని నామాన్ని నిరంతరం జపిస్తూ లోకాల మెప్పు పొందాడు. కాలం వేగంగా గడిచిపోయింది. మార్కండేయుడు తన 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. శివుని వరం ప్రకారం అతను 16 సంవత్సరాలు మాత్రమే జీవించగలడని తల్లిదండ్రులకు తెలుసు. వారిలో బాధ, భయం రోజురోజుకూ పెరిగాయి. తమ పుత్రుణ్ణి కోల్పోతామనే ఆలోచన వారిని నిద్రలేకుండా చేసింది. తండ్రీ, అమ్మా, మీరెందుకింతగా కుమిలిపోతున్నారు? మీ బాధకు కారణమేంటి? నా పుత్రుణ్ణి నాకు తెలియదా? తండ్రీ, అమ్మా, నా గురించి మీరు చింతించవద్దు. నాకు మృత్యుభయం లేదు. పరమశివుని భక్తుణ్ణి నేను. ఆయన అనుగ్రహం ఉంటే మృత్యువు కూడా నన్ను ఏమీ చెయ్యలేదు. నేను శివుని శరణు వేడుకుంటాను. ఆయన నా జీవితాన్ని రక్షిస్తాడు. తన తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి మార్కండేయుడు నేరుగా శివుని ఆలయానికి వెళ్ళాడు. తన ఆయుష్షు తీరడానికి ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉన్నాయని అతనికి తెలుసు. అయినా అతని మనసులో భయం లేదు. శివలింగం ముందు కూర్చొని తన సర్వస్వాన్ని శివుని పాదాలకు అర్పించి కాలజ్ఞానంతో తన చివరి క్షణాలను లెక్కించాడు. అచంచల భక్తితో శివుని నామాన్ని నిరంతరం జపిస్తూ శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. మార్కండేయుని 16వ పుట్టినరోజు రానేవచ్చింది. మృత్యువు తన నియతిని పాటించడానికి సిద్ధంగా ఉంది. భయంకరమైన యమధర్మరాజు తన బలమైన యమదూతలతో కలిసి మార్కండేయుని ప్రాణాన్ని హరించడానికి ప్రత్యక్షమయ్యాడు. ఆలయం చీకటితో నిండిపోయింది. ఓ మార్కండేయా, మీ ఆయుష్షు తీరిపోయింది. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి. లేచిరా. యముడు తన కాలపాశాన్ని మార్కండేయునిపైకి విసరగా ఆ పాశం మార్కండేయునితో పాటు శివలింగాన్ని కూడా చుట్టుకుంది. ఆ క్షణమే శివలింగం నుండి స్వయంగా శివుడు తన భక్తుణ్ణి రక్షించడానికి కాలాంతక రూపంలో, అంటే మృత్యువును అంతంచేసే రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన కళ్లల్లో కోపాగ్ని, శరీరం నుండి తేజస్సు వెలువడుతున్నాయి. ఓ యమా, నా భక్తుణ్ణి తాకే సాహసం నీకెక్కడ నుండి వచ్చింది? నీకింత అహంకారమా? నా భక్తుని ప్రాణాన్ని హరించే అధికారం నీకు లేదు. శివుని కోపాగ్నికి యముడు భయపడిపోయాడు. పరమశివుడు తన పాదాన్ని యమునిపై ఉంచి అతని అహంకారాన్ని అణిచివేశాడు. యమదూతలు కూడా పారిపోయారు. లోకాలు యముడు లేని లోటుతో భయపడగా యముడు శివునికి నమస్కరించి తన తప్పును క్షమించమని వేడుకున్నాడు. శివుడు కరుణించి అతన్ని తిరిగి జీవింపజేశాడు. మృత్యువు తన ధర్మాన్ని తిరిగి నిర్వర్తించేలా చేశాడు. నువ్వు నా నిజమైన భక్తుడివి, మార్కండేయ్య. నీ భక్తి నన్ను మెచ్చాను. ఈ రోజునుండి నీకు మృత్యుభయం లేదు. నువ్వు ఎల్లప్పుడూ 16 సంవత్సరాల యువకుడిగానే ఉంటావు. నువ్వు కల్పాంతం వరకు, అంటే కాలం ఉన్నంతవరకు జీవిస్తావు. నువ్వు మృత్యుంజయుడిగా లోకాలకు ఆదర్శంగా నిలుస్తావు. మార్కండేయుడి కథ కేవలం ఒక పురాణగాథ కాదు. అది భక్తికి ఉన్న అనంతమైన శక్తికి, భగవంతుని అపారమైన కరుణకు నిదర్శనం. మృత్యువు కూడా భక్తుణ్ణి ఏమీ చెయ్యలేదని, నిజమైన భక్తికి మించిన శక్తి లేదని
ఈ కథ మనకు బోధిస్తుంది. కాలానికి అధిపతి అయిన శివుడే తన భక్తుణ్ణి రక్షించడానికి స్వయంగా వస్తాడని, భక్తుని పిలుపుకు ఆయన ఎంత వేగంగా స్పందిస్తాడని ఈ కథ నిరూపిస్తుంది. అందుకే మార్కండేయుడు తరతరాలకు మృత్యుంజయుడుగా, శివభక్తికి ప్రతీకగా నిలిచాడు. మీరు కూడా భగవంతునిపై అచంచలమైన విశ్వాసం ఉంచండి. ఆయన మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తాడు. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితునితో పంచుకోండి మరియు మరిన్ని ఇలాంటి భక్తి కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.